హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే నా ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే టైం 5 అయిందండి. ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. ఆన్లైన్లోని ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఆర్డర్ పెట్టానండి. డెలివరీ అయితే వచ్చింది ఈరోజు. ఆ వీడియో అయితే షార్ట్స్లో పెట్టాను, కావాలంటే చూడండి ఎవరికైనా డీటెయిల్స్. ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి చికెన్ ఉందన్నమాట, నాటుకోడి. ఇదైతే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే వేస్తున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈలోపు మా బుడ్డోడు అయితే లెగిసి పిలుస్తూ ఉన్నాడు నన్ను. ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఏంటి ఎడుతున్నా? ఎంత ఎడుతున్నా అంటే ఏం లేదా? ఓ అబ్బాయి చూడు, అబ్బాయి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. బుడ్డోని కుసేపు ఎత్తుకొని ఆడిపించేసి వాళ్ళ అన్నయ్య దగ్గర వదిలేసి వచ్చాను అనమాట. ఇంకా చికెన్ ఉడుకుతుంది కదా, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వాటర్లో వేసాను. ఇవన్నీ కూడా రెడీ చేశాను అనమాట. రెడీ చేసేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నా. చికెన్ కూడా ఉడికిపోయింది అనమాట, తీసేసి పక్కన పెట్టాను. అయితే నాటుకోడితోని KFC స్టైల్లో చికెన్ ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని పీసెస్ అయితే తీసాను అనమాట. బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, మెత్తని ముక్కలు తీసాను, కొన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కుక్కర్ అయితే కడిగేసి మళ్ళీ పెట్టుకున్నాను. ఎక్కువ గిన్నెలు అయితే కానివ్వను అనమాట నేను. మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం చాలా ఇబ్బంది అవుద్ది కదా ఎక్కువ అయితే అని చెప్పి ఎక్కువ శాతంగా అవే మళ్ళీ కడిగేసి పెడతా ఉంటా. ఇంకా కుక్కర్ అయితే కడిగేసి పెట్టుకొని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే వేసుకున్నాను. నేను ఏ కూర చేసినా కూడా ప్రతి కూరలో జీలకర్ర అయితే వేస్తాను. నాకు అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. పిల్లలకు కూడా మంచిగా డైజెషన్ అవుతుంది కదా అని చెప్పి వేస్తాను. ఇంక ఇవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుతున్నాను. ఉప్పు కూడా వేసుకోవాల్సింది, కానీ నేను చికెన్లో వేసాను కదా, మళ్ళీ ఉప్పు ఎక్కువగా పడుతుంది ముక్కలకి అని చెప్పి ఇప్పుడు వేయట్లేదు. చికెన్ ఉడికించిన వాటర్తో సహా ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. ఇంకా ఈ మగ్గేలోపు బియ్యం అయితే కడిగేసి పెట్టాను పక్కన. ఇంక ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనకి రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకా ఇలా ఉడికించిన తర్వాత మనం అయితే ముందుగా రెడీ చేసుకున్నాం కదా చింతపండు, దాంట్లో నుండి పులుసు తీసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి. మనకి ఎంతైతే పులుసు కావాలో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని, ఫస్ట్ నుంచి ఉప్పు వేయలేదు కదండి అందుకని ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము అయితే కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా కర్రీ అయిపోయింది కదా. కూర వండేటప్పుడు ఎన్నో కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదా, అవి కూడా కడిగేశాను. ఇంక ఇక్కడైతే మేము హౌస్ షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇంకా దానికి సంబంధించి రోజు కొంచెం సర్దుతూ ఉన్నా, రోజు కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నా, పిల్లలతో ఒకసారి అవ్వదు కదా అని చెప్పి ఇంకా సర్దడం మొత్తం అయిపోయింది. కర్టన్స్ అయితే పెడుతున్నాను అనమాట. కర్టన్స్, డోర్ మ్యాట్స్ మొత్తం కూడా ఉతికాను అనమాట. ఇంకా అవన్నీ సెట్ చేస్తున్నా. ఇప్పుడైతే కర్టన్స్ పెట్టేసి కిటికీ దగ్గర కూడా బెడ్షీట్ అయితే వేసాను అనమాట. విండో కర్టన్స్ లేవు, ఎందుకులే మళ్ళీ కొనడం, మనం పొద్దాక మారుతూ ఉంటాం కదా హౌస్లో, ఒక చోట పెట్టింది ఇంకో చోట సెట్ అవ్వట్లేదు, ఇంకా ఎందుకులే అని చెప్పేసి కొనకుండా ఇలా బెడ్షీట్ వేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే పొద్దాక లాగుతూనే ఉంటారు వీటిని, అయినా కూడా తప్పదు కదా మళ్ళీ వేయాలి. ఎందుకంటే అటు సైడ్ రోడ్డు అనమాట. ఇంకా కొంచెం కిటికీలు తీద్దామన్నా కూడా రోడ్డు మీద వెళ్ళే జనాలు వాళ్ళంతా కనిపిస్తున్నారు. ఇంక ఇలా గుమ్మానికి మొత్తం కూడా కర్టన్స్ అయితే పెట్టేశాను. పిల్లలకు కూడా స్నానాలు అయితే చేయించేసి ఇంకా సరుకులు రాశాను అనమాట. సరుకులు అయిపోయి 1 వీక్ దాకా అవుతుంది, కానీ ఇల్లు మారుతున్నాం కదా అని చెప్పేసి రాయలేదు మొన్నటి వరకు. ఇంక ఇప్పుడు మొత్తం పనులు అయిపోయినాయి కదా, సరుకులు కూడా రాశాను. అవైతే తీసుకొచ్చారనమాట మా ఆయన. ఇంకవైతే సర్దడం స్టార్ట్ చేశాను అనమాట. క్షణం తీరికలేదు, దమ్ముడి ఆదాయం లేదు అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంక ఇంట్లో పనులు చేసుకోవడం, కాస్తో కూస్తో ఖాళీ దొరికితే వీడియోస్ ఎడిట్ చేసుకోవడం ఇలా సరిపోతుంది అనమాట. ఇంక టైం అయితే అప్పటికే 10 అయిపోయింది. ఇంకా నా కోసం పిల్లలు, మా ఆయన, నేను వచ్చి పెట్టే వరకు అట్లాగే ఉంటారు. ఇంకా వాళ్ళకైతే పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. ఇంక ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.